పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. చెట్లను పెంచడం సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించగలం. సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సైకిల్ ర్యాలీ. సిరిసిల్ల పట్టణంలోని రగుడు చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు సాగిన సైకిల్ ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ గారు, పోలీస్ అధికారులు, సిబ్బంది, యువకులు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందిగలమని అన్నారు. స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని, ఫలితంగా అక్కడ ఉండే వారి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అన్నారు. ప్రకృతి మనకు ఎంత ముఖ్యమైనదని, ప్రకృతి తరువాతనే జీవకోటి భూమిపైకి వచ్చిందన్న విషయం చరిత్ర చెప్పిన సత్యం అని అన్నారు. భూమండలంపై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయంలో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని, భూమి మీద పశుపక్షాదుల నివాసం చెట్లేనని, మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందని అన్నారు. మొక్కలు మానవ జీవకోటికి ప్రాణధారము అని, భూభాగములో జీవకోటికి అత్యంత అవసరము అయిన వాటిలో మొక్కలు ప్రధానమైనవి అని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా నాటిన మొక్కలను ఖచ్చితంగా రక్షించాలని తెలియజేశారు. సైక్లింగ్, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరాన్ని పొందవచ్చునని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు 1 గంట సేపు సైక్లింగ్, వ్యాయామం చేయాలని ఎస్పీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రాచరి, సిఐలు రఘుపతి, శ్రీనివాస్ గౌడ్, వీరప్రతాప్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఆవేలు, యాదగిరి, రమేష్, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే మన అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం అందరు క్లైమేట్ చేంజ్ చూస్తున్నాం. ఆ పోలీస్ సైడ్ నుండి ఒక జస్ట్ చిన్న దీనిలో పార్టిసిపేషన్ అంటే అవగాహన ఇవ్వాలి. దట్ మనం సైకిల్ ఉంటే సైకిల్ వాడుకోవాలి చిన్న చిన్న డిస్టెన్సెస్. జనరల్గా ఇప్పుడు సైకిల్ అలవాటు అందరికీ పోయినాయి. ఇంతకుముందు కూడా మనం ఒక డ్రగ్స్ రన్ చేసాం. అప్పుడు కూడా కొంతమంది పిల్లలకి మనం సైకిల్ గిఫ్ట్ చేసాము. సో మన నుండి సైకిల్ ప్రమోషన్ మనం స్టార్ట్ చేస్తాం. చిన్న చిన్న పిల్లలకి ఉండొచ్చు, బయట జనాలకి ఉండొచ్చు. సో సైకిల్ వాడితే కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్యూల్ కన్సంప్షన్ కొంచెం తగ్గిపోతుంది. మనం చేంజ్ మనం నుండి స్టార్ట్ అవుతుంది. మన ఏంటి అంటే జస్ట్ మనం ఒక్కరు సైకిల్ వాడితే ఎంత ఫ్యూల్ తగ్గిపోతుంది. సో మనం చేంజ్ తీసుకురావాలి అంటే ఫస్ట్ మనం మన దానిలో చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనం హరితాహారం ప్రోగ్రామ్, అది ప్లాంటేషన్ ఎక్కువ కంటే ఎక్కువ చేయాలి. ఎంత ప్లాంటేషన్ చేస్తే అంత మనకి మంచి ఉంటుంది. ఇప్పుడు అందరు ఇది ఎండాకాలం చూస్తున్నారు. ఇది ఈసారి హాటెస్ట్ ఇయర్ ఇన్ ఎంటైర్ ఇండియా. లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి హాటెస్ట్ మే వచ్చింది ఇది ఇప్పటి వరకు. సో క్లైమేట్ కంట్రోల్ చేయాలి అంటే మనం ఎన్వైర్న్మెంట్ని చూసుకోవాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుండి మనం 100% మన ఎఫర్ట్ పెడతాం. జనాలు కూడా వాళ్ళ సైడ్ నుండి వాళ్ళ ఏమైనా చిన్న చేయొచ్చు అంటే చేయండి. డెఫినెట్లీగా ఎన్వైర్న్మెంట్లో కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో మీ అందరికీ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే శుభాకాంక్షలు. యువతకి ఏమని చెప్తారు సార్? గురించి చెప్తాను. సో మీరు గాంజా నుండి దూరం ఉండాలి, గాంజాకి దగ్గర వెళ్ళకండి. చాలామంది పిల్లలు అంటే కూల్ కావడానికి చుట్టుపక్కల వాళ్ళ చూసి వాళ్ళ ఎఫర్ట్స్లో దట్ వాళ్ళ చేస్తున్నారు, మనం కూడా చేస్తాం. దానిలో కొంతమంది పిల్లలు అడిక్ట్ అవుతారు. మీరు డెఫినెట్లీ మనకి చెప్తే మనం హెల్ప్ చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. మీకు సైకాట్రిస్ట్ కావాలంటే అదే సైకాలజిస్ట్ అదే అరేంజ్ చేస్తాము మీకోసం. బట్ మీరు మనకి చెప్పాలి. ఎవరైనా అలవాటు ఉంటే అమ్మ నాన్న కూడా మీ పిల్లల పైన మీ బాధ్యత ఉంటుంది, అది మర్చిపోకండి. చాలామంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. సో మీ వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు. సో గాంజా కంటే దూరం ఉంటే మీకు ఉంటుంది.